ఏపీలో డైలాగ్ వార్ జోరందుకుందా? సినిమా డైలాగులతో నేతలు మాటల తూటాలు పేల్చుతున్నారా? ఇక వైసీపీ అధినేత జగన్ రప్పా రప్పా డైలాగ్ ని ఎంజాయ్ చేస్తుంటే సైకిల్ లీడర్లు మాత్రం ప్రజలు అందుకే రప్ప రప్ప నరికేసి అధికారం తీసేశారని సెటైర్లు పేల్చుతున్నారు. చంద్రబాబు సైతం గీత దాటితే వేటు పడుద్ది జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చారు. రప్పా 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 రఫా రఫా నరికేస్తాం. సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న రప్పా రప్పా డైలాగ్. జగన్ పల్నాడు పర్యటనలో పుష్ప డైలాగులతో ఫ్లెక్సీలు. జగన్ గుణపాఠం నేర్చుకోవాలని పయ్యావుల క్లాస్. వైసీపీ అరాచకాలను ప్రజలు రప్పా రప్పా నరికారని ఎద్దేవా. వెధవ పనులతోనే వైసీపీ 11 సీట్లకు పడిపోయిందని బాబు క్లాస్. ఏపీలో ఇప్పుడు రప్పా రప్పా రాజకీయం రక్తి కట్టిస్తోంది. అదే రప్పా రప్పా డైలాగ్తో మాజీ సీఎం జగన్ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతున్నారు. పుష్ప సినిమాలో డైలాగ్ చెప్పి దాన్ని మీడియా సమావేశంలో మళ్లీ చెప్పించుకుని మురిసిపోయారు జగన్. దీంతో వైసీపీ అధ్యక్షుడిని పొలిటికల్ పుష్ప అని నెటిజన్లు తెగ ఆడుకుంటున్నారు. అంతు చూస్తాం, రప్పా రప్పా నరుకుతామంటూ పల్నాడులో భీతావహ వాతావరణం సృష్టించారు వైసీపీ శ్రేణులు. అయితే అందుకు కారణమైన పార్టీ కార్యకర్తల్ని మందలించాల్సింది పోయి వారిని వెనకేసుకొచ్చారు వైఎస్ జగన్. పుష్ప సినిమాలో డైలాగ్ కొట్టడం కూడా తప్పేనా అంటూ సమర్థించుకున్నారు. పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా రపా అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది. మరి రపా రపా ఏం జాతరలోది? గంగమ్మ జాతరలో ఏం పొట్టేళ్ళు తలలు నరికినట్ట రపా రపా నరుకుతాను. మంచిది కదా. జగన్ పల్నాడు పర్యటనలో గంగమ్మ తల్లి జాతరలో పొట్టేళ్ల తలలు నరికినట్టు నరికేస్తామని పోస్టర్ పెట్టారు. అది పుష్ప సినిమా డైలాగ్ అని దాన్ని అది పోస్టర్లో పెట్టినా తప్పేనా? మనం ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా? పుష్పలో ఫోటో పెట్టినా గడ్డం చేతితో రుద్దుకున్నా తప్పేనా అని జగన్ దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. అదేమంటే ఆ పోస్టర్ పట్టుకున్న వ్యక్తికి టీడీపీ సభ్యత్వం కూడా ఉందని, టీడీపీ సానుభూతిపరుడు కూడా చంద్రబాబుపై కోపంతో మారాడని సంతోషపడదామని విచిత్రమైన లాజిక్ వినిపించారు. మళ్ళీ కొంచెం మైక్ తీసుకొని చెప్పి బాగా వినపడుతుంది నాకు. ఏం జాతరలో? మళ్ళీ చెప్పు. గంగమ్మ జాతరలో పొట్టేళ్ళ తలకాయలు కోసినట్టు రప్ప 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 రపా 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 నరికేస్తాం. అదో పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? టీడీపీ సింపథైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడదాం. మారి టీడీపీని రపా రపా కోసేస్తానని కూడా అంటున్నాడని కూడా సంతోషపడదాం. నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా. అన్ని పథకాలు ఎగరగొడుతూ ఉన్నాడు, అన్ని అబద్ధాలు అయిపోయినాయి, మరి ఆయన బతుకులు చిన్నాభిన్నం అయిపోయిన పరిస్థితుల్లో ఆయనలో మార్పు వచ్చిందేమో. వచ్చి ఆయన కూడా టీడీపీ యాక్టివ్ మెంబర్ అయినా కూడా వైసీపీలోకి తాను చేరి టీడీపీ వాళ్ళ ఫోటోను, టీడీపీ వాళ్ళ మీద ఆయన ఆక్రోశం చూపిస్తూ ఏమన్నాడు? ఏ జాతరలో? గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రపా రపా అని నరుకుతానని చెప్పి ఆయన అంటానంటే దాని అర్థమైంది. మరి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంత మోసం చేస్తూ ఉన్నాడు కాబట్టి ప్రజలు అంత కోపాన్ని చూపిస్తూ ఉన్నారు. అందులో వాళ్ళ కార్యకర్తనే వాళ్ళ నుంచి మారి వైసీపీలోకి వైసీపీ కార్యక్రమంలో పాలు పంచుకొని మన అభిమానస్తుడై నెక్స్ట్ టీడీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళను రపా రపా ఏం జాతరలోది? గంగమ్మ జాతరలో ఏం పొట్టేలు తల నరికినట్ట రపా రపా నరుకుతాను. మంచిది కదా. మొత్తానికి జగన్ తన వ్యాఖ్యలతో టీడీపీ నేతలకు గట్టిగానే టార్గెట్ అవుతున్నారు. ఓటమి నుంచి వైసీపీ నేతలు ఇంకా పాఠం నేర్చుకోలేదని, ఎందుకు ఓడిపోయామా అనే పరిశీలన కూడా చేసుకోలేదని ఏపీ మంత్రి పయ్యావుల కేశవ్ మండిపడ్డారు. జగన్ పల్నాడు పర్యటన మీడియాతో మాట్లాడిన మంత్రి
నక్సలైట్లను చూసి కలబడి నిలబడిన నాయకుడు చంద్రబాబుని జగన్ రౌడీలను సమీకరించి రాష్ట్రాన్ని భయపెట్టారంటున్నారని విమర్శించారు. పోలీసు వ్యవస్థను ఉపయోగించి గతంలో అరాచకం చేశారని, అందుకే గతంలో జరిగిన అరాచకాలను ప్రజలు రప్ప అని నరికారని ఎద్దేవా చేశారు. మీరు ఓటమి నుంచి కూడా ఏమీ పాఠం నేర్చుకున్నట్లు లేదు. ఎందుకు ఓడిపోయామనేటువంటి ఆలోచన మీరు చేసుకున్నట్లు లేదు. ఎందుకనంటే మీరు పోతున్న పంతం మళ్ళీ అట్లానే ఉంది. అప్పుడు పోలీసు వ్యవస్థను ఉపయోగించి అరాచకం చేశారు. ఇప్పుడు రాష్ట్రంలో రౌడీలందరినీ సమీకరించి, అదేదో సినిమాలో ఉంది కదా, అందరినీ సమీకరించి ఒక నగరం మీద పట్టు కోసం ప్రయత్నం చేసినట్టు నువ్వు ఈ రాష్ట్రం మీద భయపెట్టి నడపాలనుకుంటున్నావు. ఇక్కడ ఉన్నది చంద్రబాబు గారి ప్రభుత్వం. నక్సలైట్లని, ఫ్యాక్షనిస్టుల్ని చూసి కలబడి నిలబడినటువంటి నాయకుడు. చాలా లెంగ్తీ రోపిస్తాడు మా ముఖ్యమంత్రి గారు. చాలా ఓర్పు, చాలా సంయమనం ఆయనకి. నీలాంటి అరాచకాల్ని మాత్రం సహించేది ఉండదు అనేటువంటిది ఈరోజు చెప్తా ఉన్నాం. ఇవన్నీ కూడా చాలా ఆర్కెస్ట్రాడ్. మీరేవో మీ టూర్లో రప్ప నరికేస్తామనంటే సంతోషం అంటావు. నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ప్రెస్ మీట్లో దాన్ని ఖండించాల్సింది పోయి, ఇది మాకు సంబంధం లేదు, ఈ ఆలోచన కాదు, ఇది మా భావజాలం కాదు అని చెప్పాల్సింది పోయి, సంతోషం నరికేద్దాం అంటున్నాడు కదా, సంతోషం అంటున్నాడు అని అంటే ఏం చెప్పదలుచుకున్నావు సమాజానికి? హింసని ప్రేరేపించడం కాదా? డిక్లేరింగ్ ది వార్. ఈ పదాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే మీలో ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్, ప్రజల మీద ఫ్రస్ట్రేషన్. మీకు ప్రభుత్వం మీద తిరుగుబాటు కాదు, మీరు ప్రజల మీదే తిరుగుబాటు. ఎవరిని నరుకుతారు మీరు? ప్రజలనా? ప్రజాస్వామ్యాన్న? ఎవరిని? ఓటమి నుంచి మీరు అసలు ఓటమిని అర్థం చేసుకున్నట్లు లేరు మీరు ఇంతవరకు. మీలో ఎక్కడా కూడా మార్పు కనపడడం లేదు. ఒక రాజకీయ నాయకుడు ఓటమి తర్వాత సమీక్ష, అంతర్మదనం జరుగుతుంది, సమీక్ష జరుగుతుంది, ఎన్నో మార్పులు వస్తాయి. కానీ మీలో ఎక్కడా కూడా మార్పు అనేది ఎక్కడా కూడా కనపడడం లేదు. జగన్ చేస్తున్న ఓదార్పు పరామర్శ యాత్రలపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల సమస్యలు తెలుసుకోవాలంటే 40,000 మంది కార్యకర్తలను వెంటేసుకుని వెళతారా అంటూ ఆయన ఆగ్రహించారు. అలా వెళ్లిన 40,000 మంది కారణంగా మిర్చి టిక్కీలు, పొగాకు బేళ్లు ఏ మేర నష్టపోయాయో జగన్కు తెలుసా అని ఆయన ప్రశ్నించారు. అయినా రౌడీ షీటర్లను పరామర్శించేందుకు వెళ్లే రాజకీయ నేతను ఏమంటారని బాబు సూటిగా ప్రశ్నించారు. వెధవ పనులు చేసిన కారణంగానే వైసీపీ 11 సీట్లకే పరిమితమైపోయిందని ఓ సంచలన కమెంట్ చేశారు చంద్రబాబు. నిన్న నిన్న 1 ఇయర్ ముందు చనిపోయాడు. 1 ఇయర్కి ముందు చనిపోయిన వాడిని పరామర్శించాను. ఎవరి ప్రభుత్వం? నువ్వే కేటగిరీ గవర్నమెంట్. అప్పుడు రిజల్ట్స్ వచ్చాయి. నేను ప్రమాణ స్వీకారం చేసి 12వ తారీఖున, నా గవర్నమెంట్ ఫామ్ చేసి 12వ తారీఖు తర్వాత. ఎప్పుడు చనిపోయాడు? నువ్వు ఉన్నప్పుడే. అంటే కనీసం అలాంటిది 1 ఇయర్ తర్వాత పోయి నువ్వు దాన్ని ఒక ఇష్యూ చేయాలంటే నీ వెహికల్స్ కొట్టి ఒకడు చనిపోతే పరామర్శించరా మీరు? ఒకరు ఫస్ట్, ఇంకొకరు నెక్స్ట్. కనీసం పరామర్శించారా? చూడరా వాళ్ళని? మనిషి ప్రాణానికి విలువ లేదా? బెట్టింగ్ ప్రాణానికి ఉన్నటువంటి విలువ మీరు చంపిన వాళ్ళకి లేదా? వాళ్ళ ప్రాణం కాదా? వాళ్ళ మనుషులు కాదా? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? కొంతమంది మనం చూస్తూ ఉంటాం, అన్నిటి డిస్టర్బ్ అయిపోయి ఇంకొంతమంది క్రైమ్ విపరీతంగా, వాళ్ళ ఆలోచన నిద్రలేస్తే క్రైమ్ లేకపోతే బతకలేరు. అలాంటి కూడా చాలామంది తయారయ్యారు. అదే చెప్పేది, ఇంకా వాళ్ళ క్రైమ్ అలవాటు అయిపోయింది. వాళ్ళు ఇంకా ఎవరు మార్చలేరు వాళ్ళని. తీవ్రవాదులు అంతే కదా, లేకపోతే నక్సలైట్లు అంతే కదా, లేకపోతే నరికేస్తాం, చంపేస్తాం, రఫ్ ఆడతాం, రఫా నరికేస్తాం. మొత్తంగా ఏపీలో పుష్ప సినిమా డైలాగ్స్తో రాజకీయం మరో రూట్లోకి వెళుతుంది. అటు వైసీపీ, ఇటు టీడీపీ మాటల తోటాలతో రానున్న రోజుల్లో ఈ రాజకీయం ఎటువైపు మలుపు తిరుగుతుందో చూడాలి. మరి రఫా నరికేస్తాం.